తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జైల్లో ఖైదీలకు సత్ప్రవర్తన నేర్పించాల్సిన ఆ అధికారి ఆరాటం కొంపముంచింది. ఎప్పుడో పరిచయమైన యువతికి న్యూడ్ ఫోటోస్ పంపాలని వేధించడం, ఉద్యోగంపై కత్తి వేలాడుతోంది. ఆమె ఫిర్యాదుతో పత్తా లేకుండా పోయాడు ఆ జైలర్. అనంతపురం జిల్లా రెడ్డిపల్లి జైలర్ సుబ్బారెడ్డి కనిపించకుండా పోయారు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన చేసిన ఘనకార్యం ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉన్నత స్థాయి పోలీస్ అధికారి అయ్యుండి ఒక మహిళతో అసభ్యకరంగా నూడ్ కాల్స్ తో వేధిస్తున్నాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం, దీంతో మొత్తం వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో జైలర్ సుబ్బారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సుబ్బారెడ్డి 2019-21 మధ్యలో విశాఖలో జైలర్గా పనిచేసిన సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ మహిళతో మాట్లాడుతూ డబ్బుల ఆశ చూపించాడు. న్యూడ్ ఫోటోస్ ఆమెకు షేర్ చేసి అలాంటి వీడియోలు, ఫోటోలు పంపాలని వేధించాడు. దీంతో ఆమె గత నెలలో విశాఖ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో సుబ్బారెడ్డిని విచారించేందుకు విశాఖ నుంచి ప్రత్యేక పోలీసు బృందం అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చి 23న వచ్చినట్లుగా సమాచారం. దీంతో అప్రమత్తమైన ఆయన పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మార్చి 23 నుంచి అతని విధులకు హాజరు కాలేదు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 11 వరకు సెలవు ఇవ్వాలని మెయిల్ ద్వారా లేఖ పంపించారు. సుబ్బారెడ్డి మెడికల్ లీవ్ శుక్రవారంతో ముగిసింది. ఆయన విధులకు రాగానే సమాచారం ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్కు విశాఖ పోలీసులు సూచించారు. మరి సుబ్బారెడ్డి ఎక్కడున్నారు? ఎక్కడైనా బయటకు వస్తారా? అజ్ఞాతంలోనే ఉంటారా అన్నది చూడాలి.